హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉందండి. రెస్టారెంట్ స్టైల్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన టిప్స్ కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 1/2 కిలో చికెన్ను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లో 1/2 అవర్ నానపెట్టుకోవాలండి. అప్పుడు మనకి చికెన్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా నానపెట్టుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. కప్ 250 గ్రామ్స్ ఉంటుందండి. 2 కప్స్ అంటే 500 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. అది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ తీసుకున్నా పర్లేదండి, బాగుంటుంది బిర్యానీ. ఇలా 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసి 15 to 30 మినిట్స్ నానపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు చిటికెడు, 2 టేబుల్ స్పూన్ ఘీ, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 నిమ్మ చెక్క, 1 కప్ కర్డ్. ఇది అప్రాక్సిమేట్లీ 1/2 లీటర్ ఉంటుందండి పెరుగు. వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం సాల్ట్లో వేసుకున్న చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం బిర్యానీ మసాలాలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, జాపత్రి, సహజీరా అన్నీ ఉన్నాయండి. రైస్ని కూడా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1/2 అవర్ నానబెట్టుకున్న చికెన్ను అందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న మసాలాలన్నీ ఒక్కొక్కటిగా చికెన్లో యాడ్ చేయాలి. ఫస్ట్ కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా, మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇలా అన్నీ యాడ్ చేసుకొని చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ముందుగా మిక్స్ చేసుకోవడం వల్ల చికెన్కి సాల్ట్ అండ్ స్పైసీ బాగా పడుతుందండి. ఇలా పట్టడం వల్ల బిర్యానీలో పీస్ మనకి చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ పీస్ చప్పగా లేకుండా చాలా చాలా టేస్టీగా వస్తుంది మీకు కూడా. కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టిన కర్డ్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఇది మొత్తం చికెన్కి బాగా పట్టి చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఆయిల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఘీని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, ఆ మిగిలిన ఆయిల్ని ఇందులో యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ వస్తూ చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి చికెన్. ఇప్పుడు 30 మినిట్స్ మనం పక్కన నానపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదండి,
సో నేను 6 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. మనం కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి వాటర్. ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, సహజీరా వీటన్నిటినీ వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ. ఇలా ఘీ వేయడం వల్ల మనకి రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి. అందులో కొద్దిగా సాల్ట్ను వేసి బాగా వాటర్ను మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మనకి 60 to 70% ఉడికితే సరిపోతుందండి. మనం ఎక్కువగా ఉడికించుకో అవసరం లేదు. ఈ రైస్ ఉడికేలోపు మనం చికెన్ని మసాలాని చూద్దాం. చికెన్ మసాలాలో మనం బిర్యానీ మసాలాని మొత్తం యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, సహజీరా, చెక్క, మొగ్గ వీటన్నిటిని యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మసాలా చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా బాగుందండి. మా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ రైస్ని 70% ఉడికించుకున్నాను. ఈ ఉడికించుకున్న రైస్ని వాటర్ లేకుండా వడకట్టుకొని ఈ చికెన్ మసాలా మీద వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ 70% ఉడికిన రైస్ని చికెన్ మసాలా మీద వేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇవి బయట మార్కెట్లో బ్రౌన్ ఆనియన్స్ అని దొరుకుతాయండి. అలా దొరకకపోయినా మనం ఇంట్లోనే ఆనియన్స్ని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇవి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసి అందులో కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఘీని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇలానే ఇంకొక లేయర్ రైస్ని కూడా మిగతా రైస్ని కూడా ఇంకొక లేయర్గా యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకుందాం. ఇందులో నేను కుంకుమ పువ్వుని యాడ్ చేయట్లేదండి. ఇక్కడ నాకు అవైలబుల్గా లేదు, సో నేను కుంకుమ పువ్వుని యాడ్ చేయట్లేదు. మీరు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అండ్ కలర్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సో మీకు కుంకుమ పువ్వు లేకపోయినా అది ఆప్షనల్. అది లేకపోయినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు నేను మొత్తం యాడ్ చేసిన తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టేసి దాన్ని టిష్యూ పేపర్తో దమ్ చేస్తున్నానండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా టిష్యూ పేపర్తో దమ్ చేశాను. మీరు ఇలా చేయకపోయినా ఆ లిడ్కి మొత్తానికి గోధుమ పిండిని అటాచ్ చేసి మీరు గాలిపోకుండా గోధుమ పిండిని అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దమ్ పోకుండా అలా చేశానండి. దానిపైన మనం ఏదో ఒక బరువుని పెట్టాలండి. సో నేను ఇక్కడ నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న చిన్న చిన్న రాళ్ళని పెట్టాను. మీకు ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అది ఆప్షనల్ మాత్రమే. నేను అలా పెడితే త్వరగా అవుతుందని చెప్పి నేను అలా ప్లాన్ చేశాను. ఇలా హై ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం బిర్యానీని చెక్ చేద్దామండి. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం 70% మాత్రమే ఉడికించుకున్నాం రైస్. ఇక్కడ చూడండి, టోటల్గా ఉడికిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే ఏ రెసిపీస్ పెట్టినా మా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.